మేము ఇతను ఫాలోవర్స్గా ఇతనికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు నేను ఒక అభిమానిగా నేను తన పక్క నుండి సపోర్ట్ చేస్తూ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడం జరిగింది. ఇప్పుడు మాకు అధికారం లేదు కాబట్టి మమ్మల్ని ఏదైనా ఇప్పుడు ఈజీగా చేయాలన్న ఆలోచన కలిగి ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇలా అటాక్ చేసి ట్రెస్ పాస్ చేసి మళ్ళీ మమ్మల్ని చంపాలని, మళ్ళీ ఇల్లు కబ్జా చేయాలని, ఇల్లు లాక్కోవాలని ఇలాంటి కుట్రలన్నీ పందాయి. కొన్ని పొంతం లేని వ్యాఖ్యలు వినపడుతున్నాయి అటు దువ్వాడ వాణి దగ్గర నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ. కేవలం మాదిరి మాకు సంబంధించినటువంటి ఆస్తులను కాజేయడం కోసం ఇదంతా సీనుతో కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామా. సంబంధించిన ఆస్తులు కాజేయడానికి దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులు అంటే ఏమీ లేవు. అతను ఉన్నది వెంకటేశ్వర కాలనీలో ఒక ఇల్లు. ఆ ఇల్లు ఆల్రెడీ వానికి ఇచ్చేశారు. పర్లాకిమిడిలో ఏదో ఒక చిన్న ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ కూడా ఆవిడకి రిజిస్ట్రేషన్ చేశారు. ఏమీ లేక ఉన్నప్పుడు నేను అప్పిచ్చి నిలబెట్టిన ఆస్తి ఇది. సో ఎవరు ఆస్తి లాక్కోవాల్సినంత అవసరం మాకు లేదు. మేము ఆస్తులు కలిగిన వ్యక్తులు. నాకు శ్రీకాకుళంలో ఆస్తులు ఉన్నాయి, నాకు వైజాగ్లో ఆస్తులు ఉన్నాయి, నాకు టెక్కల్లో ఆస్తులు ఉన్నాయి, నాకు ఒక టెక్కల్లో పెట్రోల్ బంక్ ఉంది, నాకు వైజాగ్ స్కై పార్క్లో ఒక 2 crores ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ఫ్లాట్ ఉంది, శ్రీకాకుళంలో ఒక 3 floor బిల్డింగ్స్ నాకు ఉన్నాయి. మా ఫాదర్ రియల్ ఎస్టేట్, మా వాళ్ళ ఫాదర్ ల్యాండ్ లార్డు, మా గవరయ్య గారు ల్యాండ్ లార్డు. మాకు బేసికల్గా నేను గోల్డెన్ స్పూన్, మా చిన్నప్పటి నుంచి నేను గోల్డెన్ స్పూన్ అమ్మాయిని. మాకు ఎవరు ఆస్తులు, శ్రీను గారికి అంటూ ఆస్తులు ఏమీ లేవండి. అంటే ఇన్ని చూసిన మిమ్మల్ని రాజకీయంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాణి గారు మిమ్మల్ని ఎంటర్ చేశారు. నన్ను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వాణి గారు ఎంటర్ చేశారు. ఖచ్చితంగా మమ్మల్ని ఫైనాన్షియల్ గా వాడుకోవచ్చు. ఎందుకంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ మొదటి రోజుల్లోనే నాతో కార్యక్రమాలన్నీ చేయించేవాళ్ళు, ఫైనాన్షియల్గా నాతో ఖర్చు పెట్టించేవాళ్ళు. స్టార్టింగ్ అప్పుడు శ్రీను గారు బర్త్డే అవన్నీ అయితే నాతోనే ఆర్గనైజ్ చేసి ఫైనాన్షియల్గా అంతా నేనే స్పెండ్ చేసి మొత్తం నేనే ఖర్చు పెట్టడం జరిగింది. కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు. ఫైనాన్షియల్గా వాడుకుందాం అనుకున్నారు, నాకున్న ఓట్ బ్యాంకింగ్ వాడుకుందాం అనుకుంది, అన్నీ చేసి ప్లాన్ చేసి. కానీ నేను షైన్ అవుతాను అనుకోలేదు. మీకు ఎప్పుడు అనిపించలేదా అప్పుడు నన్ను ఇలా వాడుకుంటున్నారు కావాలని నా ఫైనాన్షియల్గా డబ్బు? నాకు అనిపించింది. కానీ నేను మరి శ్రీను గారికి ఒక ఫాలోవర్ని, జగన్ అన్నకి అభిమాని. నాకు రాజకీయాలంటే ఇష్టం కాబట్టి సర్లే వాడుకుంటే వాడుకుందా ఆవిడ. నేను పనిచేస్తున్న అభిమాని కోసమే కదా అన్న ఆలోచనలో నేను ఉన్నాను. అంతేనా? మీరు లేకపోతే నేను రాజకీయంగా నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నేను ఎదగడానికి రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలి, రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలనుకుంటే నా ప్లాట్ఫామ్ నేను వేసుకోగలను. ఇప్పుడు నా ఇండివిజువల్ ప్లాట్ఫామ్ కల్పించుకుంటూ నేను ముందుకు సాగలను. ఒకళ్ళ ప్లాట్ఫామ్ లాక్కోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకే ప్లాట్ఫామ్ లేనప్పుడు, ఈవిడికే ప్లాట్ఫామ్ లేనప్పుడు నాకేం ప్లాట్ఫామ్ వస్తుంది? 30 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నారు, మీకే ప్లాట్ఫామ్ లేదు, నాకేం ప్లాట్ఫామ్ మీరు ఇస్తారు? అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే దువ్వాడ వాణి, దువ్వాడ సీను, లేకపోతే హైందవి, నవీన ఇలా నడిచినటువంటి ఈ ఆస్తి వ్యవహారం ఇప్పటికే సెటిల్మెంట్ వరకు వెళ్ళింది. వాళ్ళు సెటిల్ చేసుకుంటా అన్నారు. ఈ ఇంటి దగ్గర మొత్తం అంతా ఆగిపోయింది. ఈ ఇంటి దగ్గర ఆగడానికి ఇంటికి ఆమెకి ఏ హక్కులు లేవండి. ఆమె శ్రీను గారి నడి రోడ్డు మీద ఉన్నప్పుడు శ్రీను గారికి ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేసి ఇల్లు నిలబెట్టడం జరిగిందండి. ఈ ఇల్లు కూడా ఆక్రమించుకొని ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీను గారి ఈ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. అసలు అప్పుడు కూడా అతను డబ్బులు నేను పెడతానంటే వద్దన్నారు. వద్దన్నా కూడా మేము వినలేదు. వద్దు శ్రీను గారు, ఇక్కడ ఊర్లో మీరు ఉండాలి, మన ఒక బిల్డింగ్ నిలబెట్టుకోవాలి, మన కోసం కార్యకర్తలు వస్తారు, అభిమానులు వస్తారు మీకోసం. అతని కోసం రోజు ఒక 500 మంది 1000 మంది జనాలు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మనకు ఒక ఇల్లు ఉండాలి కదా అని అతను వద్దన్నా కూడా మేము బలవంతంగా సపోర్ట్ చేసి ఈ హౌస్ నిలబెట్టడం జరిగినప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఆక్యుపై చేసుకుంటా ఉన్నప్పుడు మరి నేను పెట్టిన పెట్టుబడి నష్టపోతాను కదా. అది కార్యాలయంకి ఉందనుకోండి, కార్యాలయంకి నేను ఒత్తునే ఇచ్చేస్తాను ఇల్లు. అతను ఉండారంటే నేను ఇచ్చేస్తాను. ఎవరో వచ్చి ఆక్యుపై చేసుకుంటాను, అది ఎలా ఆక్యుపై చేసుకుని ఇది కూడా ఆక్యుపై చేసుకుని చూస్తూ ఊరుకోం కదా. అప్పుడు అడగడం జరిగింది నేను శ్రీను గారు. సో నిన్న మొన్నటి వరకు ఆస్తులకు సంబంధించి ఏమీ లేదు, మీరు 2 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రాజకీయాల్లో పోటీ చేస్తారు, ఇదంతా జరిగిపోయినటువంటి విషయం. ఎందుకు సడన్ గా ఇప్పుడు మీ పేరు మీద అసలు ఇది రిజిస్ట్రేషన్ చేయాలి? అదే చెప్తున్నాను కదా. ఎందుకు అసలు? అరే కార్యాలయం కోసం డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకుని కార్యాలయం కూడా కబ్జా చేయాలని చూసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ బయట పెట్టి కేవలం అలా బయట పెట్టారు కాబట్టి సూసైడ్ అనేది ఒక డ్రామా కింద క్రియేట్ చేశారు, కావాలని చేసినటువంటి డ్రామా ఏముందండి. డిప్రెషన్ లో ఆమె చేసిన హెరాస్మెంట్ కి కారులో వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. అది దాంట్లో ఏమండి ఎవడైనా చనిపోదామని డ్రామా చేస్తారు. నా కార్ సిచ్యువేషన్ మీరు చూసారా? 25 lakhs కార్ పోగొట్టుకున్నానండి. డ్రామా చేస్తే 25 లక్షలు. చాలా సెక్యూర్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకునే జరిగింది. నేను బెల్ట్ పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. నేను ప్రికాషన్స్ ఇంకేం తీసుకుంటాను. ఒక్క నిమిషం, అంటే ఒక ఆడియో లీక్ అయింది. అసలు ఈ ఆడియో నేను ఒకసారి వినిపిస్తాను, చూడండి. స్టార్టింగ్ ఒకసారి పెట్టరా, నాకేమని పిలిచారు? అమ్మ ఒక్క నిమిషం ఆపండి. నాకు అసలు
శ్రీను గారు అమ్మ అని ఎందుకు పిలుస్తారండి? కానీ మీరు కూడా అసలు అంటే శ్రీను గారు ఇప్పుడు నాకు అమ్మ అని ఎందుకు భార్యను పిలుస్తారు? లేకపోతే ఎవరన్నా ఏమండి అని అంత ప్రేమగా నేను పిలవాల్సిన ఏమండి అని పిలవనండి, బాధలో నేను కంటే- రాజా అని కానీ పిలుస్తానండి. మీరు కూడా ఇక్కడ నేను ఏమండి? మీకు ఇక్కడ నేను వాయిస్ పెడతాను. ఇక్కడ దీంట్లో కూడా ఈ ఆడియోలోని మీరు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమండి అని పిలుస్తున్నారు. అంటే ఏ రిలేషన్ ఉండబట్టి అనేది ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా. ఆయన కూడా మిమ్మల్ని అమ్మ అంటున్నారు, దాన్ని మీరు డిఫైన్ చేసుకుంటున్నారు. అసలు అతను అమ్మ అని ఎందుకు పిలుస్తారండి? అమ్మకి అమ్మ అని పిలుస్తారు, నాకెందుకండి అమ్మ అని పిలుస్తారు? నాకు రాజు అని పిలుస్తారు. Audio అవన్నీ fake ఆ? ఆడియో ఫేక్. నేను ఒకటే ఆడియో ఫేక్. ఎందుకంటే నేను రాజా అని పిలుస్తాను, నేను ఏమండి అని పిలవను. అతను నాకు అమ్మ అని పిలవరు. మరి ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు? అది ఆవిడ తెచ్చిన ఆడియో. ఇది మిమిక్రీ చేశారో ఫ్యాబ్రికేట్ చేశారో తెలియదు. మరి ఆడియో వస్తే ఆ రోజే రావాలి కదా, 21 రోజు ముందు రావాలి కదా. 21 రోజుల తర్వాత ఎందుకు వచ్చింది? మరి ఎలా బయటకు వచ్చింది? అంటే ఆ రోజు అసలు మీరు అంటే అన్ని రోజులు టైం పట్టింది ఆవిడకి. మీరు సీన్ గారితో ఫోనే మాట్లాడలేదు? ఫోన్ మాట్లాడితే నా ఫోన్ నుంచి మాట్లాడతాను, ఎవరి ఫోన్ నుంచి నేను ఎందుకు మాట్లాడతాను? ఐ హ్యావ్ 2 మొబైల్స్. నేను నా మొబైల్ నుంచి మాట్లాడతాను, ఎవరి ఫోన్ నుంచో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? అది నేను అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాను. ఎందుకు నేను సడన్ గా కళ్ళు తిరిగి- ఆడియోని తెర మీద నేను తీసుకొచ్చారు అసలు? ఆడియోని తెర మీదగా తీసుకొచ్చి ఆమె నీచపు బుద్ధి చూపించింది. అంటే ఆమె మీద ఒక సింపతి క్రియేట్ చేసుకుంది. శ్రీను గారిని నెగిటివ్ గా చూపిస్తే ఈమె సింపతి గెయిన్ అవుతుంది, ఇది కోర్టులో ఒక ప్లస్ అవుతుందేమో అని చీప్ ట్రిక్ ప్లే చేసింది. ఇవన్నీ ఎక్కడ ప్రూవ్ అయినవి లేవు, చేసినవి లేదు. అది మీరు ఫేక్. ఈ ఆడియోస్ మీద కానీ మీ ఇంటి మీదకి వచ్చిన దాని మీద కానీ మీరు ఏమన్నా ఫర్దర్ గా కోర్టుకు వెళ్ళడం, ఫర్దర్ కేసు వెళ్ళాల్సిన పెట్టడం? అవసరం లేదు. ఫేక్ ఆడియోస్ 100 సృష్టిస్తారు, ఫేక్ వీడియోస్ 100. ప్రతిదానికి కోర్టుకు వెళ్తే పని పట్టలేదు అనుకుంటారు. మేము చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఇంకా చేయాల్సిన రాజకీయం బోల్డ్ ఉంది, ఇంకా కార్యక్రమాలను మొదలు పెట్టాలి. ఆ శ్రీన్ గారు కూడా ఇంకా రేపొద్దు నుంచి కార్యక్రమాలను స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి అవన్నీ ఆలోచించుకునే ఈ ఆడియో ఫేకా, ఇది ఒరిజినల్, ఎవరు చేశారని ఆలోచించుకునే టైం లేదు. ఆ ఆడియో అయితే ఫేక్, దట్స్ నాట్ అవర్ వాయిస్. నా వాయిస్ కాదు, శ్రీన్ గారి వాయిస్ కాదు. నేనేమో ఏమండి అంటాం, నేను అసలు ఏమండి అనే వర్డే ఎప్పుడు యూజ్ చేయను. నేను రాజా అని పిలుస్తాను. ఏంటి రాజా రాజు ఏంటి అసలు? అతను స్టేట్ కి రాజు, కింగ్ కాబట్టి నేను రాజా అని పిలుస్తాను. నా పేరు రాజలక్ష్మి, నా ఇది నేమ్ కాబట్టి రాజు అని పిలుస్తాను, అంతే. ఇంత మాట్లాడుతున్నారు, ప్రతి మాటలోనూ దువ్వాడ సీను తనకి బాగాలేదు, లేకపోతే తను సింగిల్గా ఉంటున్నాడు, తను లేకపోతే ఒంటరిగా ఉంటున్నాడు, తను వదిలేశారు, నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. మీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, మీ హస్బెండ్ నా ఉన్నారు. ఫ్యామిలీని వదిలేయలేదు, నా పిల్లల బాధ్యతలు వదిలేయలేదు, నా కుటుంబ బాధ్యతని వదిలేయలేదు. నేను అన్ని మానిటర్ చేసుకుని అన్ని మేనేజ్ చేసుకుని